అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్లో భాగంగా తెలుగులోని ముఖ్యమైన అంశాలను చూస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రకృతి వికృతులను చూద్దాము. ఇందులోని ముఖ్యమైనటువంటి 25 ముఖ్యమైన ప్రకృతి వికృతులను చూద్దాము ఈ క్లాస్లో. ఇక్కడ మొదటిది మనం చూద్దాము. ప్రకృతి పదం గర్వము. గర్వము అనే ప్రకృతి పదానికి వికృతి పదం గర్వము. అలాగే రెండవది ప్రకృతి పదం గృహము. అలాగే గృహము అనే పదానికి వికృతి పదం గీము. తర్వాత గౌరవం అంటే వికృతి పదం గారవం. తర్వాత నాలుగవది చంద్రుడు. చంద్రుడు అనేది ప్రకృతి పదం, అలాగే వికృతి పదం వచ్చేసి చంద్రుడు. తర్వాత ఐదవది దృష్టి. దృష్టి అనేది ప్రకృతి పదం, ఇక్కడ వికృతి పదం వచ్చేసి దిష్టి. ఈ విధంగా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి ప్రకృతి పదాలు అలాగే వికృతి పదాలు. ఎందుకంటే ఎగ్జామ్లో ప్రకృతి పదం ఇచ్చేసి వికృతి పదం అడగవచ్చు, లేదా వికృతి పదం ఇచ్చి ప్రకృతి పదం కూడా అడగవచ్చు. కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఆరోది చూద్దాము. ఆరవది ద్వయి అంటే వికృతి పదం దోయి. తర్వాత ఏడవది దేవా అంటే వికృతి పదం దేవరా. ప్రకృతి పదం న్యాయం, ఇక్కడ వికృతి పదం న్యాయం. అలాగే ఇక్కడ తొమ్మిదవది ప్రకృతి పదం నిజం, వికృతి పదం నిక్కం. తర్వాత పదవది ప్రకృతి పదం నిత్యం, అలాగే వికృతి పదం నిచ్చలు. ఈ విధంగా తప్పకుండా కూడా గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత ఇక్కడ 11వది ప్రకృతి పదం పరా, వికృతి పదం పరాయి. తర్వాత 12వది బేరి అనేది ప్రకృతి పదం, వికృతి పదం బేరి. ఓకేనా. తర్వాత 13వది పశువు. పశువు అనేది ప్రకృతి పదం, వికృతి పదం పసరం. తర్వాత 14వది ప్రభువు, ఇక్కడ పబువు. 15వది ప్రాకారం అంటే వికృతి పదం ప్రహరీ. 16వది ప్రకృతి పదం పీఠం, వికృతి పదం పీట. తర్వాత బంధం, ఇక్కడ బంధం. 18వది భక్తి, భక్తి, ఇక్కడ బత్తి. అలాగే 19వది ప్రకృతి పదం భాగ్యం, అలాగే వికృతి పదం భాగ్యం. 20వది భాష అంటే వికృతి పదం భాష. 21వది భుక్తి, వికృతి పదం బుత్తి. 22వది ప్రకృతి పదం భోజనము, వికృతి పదం బోనము. తర్వాత 23వది ప్రకృతి పదం పరిహాసం, వికృతి పదం పర్యాచకం. అలాగే 24వది ప్రకృతి పదం మానుష్య అంటే ఇక్కడ వికృతి పదం మనిషి. తర్వాత మనం ఇక్కడ లాస్ట్ చూద్దాము ఈ క్లాస్లో. 25వది ప్రకృతి పదం ముఖము, ముఖము. అలాగే ఇక్కడ వికృతి పదం మొగము. ఈ విధంగా మనం ఈ క్లాస్లో ముఖ్యమైనటువంటి 25 ప్రకృతి వికృతులను చూడడం జరిగింది. మనకు ఈ క్లాస్లో చూసినటువంటి ప్రకృతి వికృతులు మనకు ఎగ్జామ్లో టెట్ కానివ్వండి, అలాగే డిఎస్సి కానివ్వండి, ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మీరు వీటితో పాటు ఇంకా టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులను కూడా చూసినట్టయితే మనకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.